చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే డోకులపాడు ఇక్కడ కాలనీ కలుపుతూ అక్కడ బీచ్ వరకు కూడాను మాకు తార్ రోడ్డు, అదేవిధంగా అక్కడ వరకు సీసీ రోడ్డు ఈ కూటమి ప్రభుత్వంలో మంజూరు కావడం, మాకు దశాబ్దాలుగా ఉన్నటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో ఈరోజు ఈ సాల్వేషన్ జరగడం చాలా మా గ్రామస్తులకైతే ఒక పండుగ వాతావరణం అనేది నెలకొంది. అందరు గ్రామస్తులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. చాలా కొన్ని దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి రోడ్డు గత ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు కూడా తట్టిడి మట్టి కూడా వేయలేదు. మేమందరం కూడా ఒక మత్స్యకారుడు, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి అయ్యారని చాలా కొంతవరకు సంతోషపడినా కూడాను ఏ గ్రామాలకు కూడా తట్టడి మన్నేసినటువంటి దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. మేమైతే అనుకున్నాం ఈ అన్ని మత్స్యకార విలేజ్లు అన్నిటికి కూడాను రోడ్లు సదుపాయం కల్పిస్తారేమో అని గత ప్రభుత్వంలో అనుకున్నాం. కాకపోతే ఒక్క రోడ్డు కూడాను పరిష్కారం అవ్వలేదు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం సిరిసమ్మ గారు, అదేవిధంగా అక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రతి మారుమూల ప్రదేశాన్ని అన్నిటికి కూడా రోడ్డు సదుపాయం కల్పించాలని, అదేవిధంగా మాకు ఎప్పటి నుండో ఈ పరిష్కారం కానటువంటి రోడ్డుకి మొదట ప్రయారిటీగా సిరిసమ్మ ఇక్కడ కల్పించడం అనేది ఆమెకి మనస్ఫూర్తిగా గ్రామస్తుల తరపు నుండి నమస్సంబంధాలు తెలుపుకుంటున్నాం. ఈ పక్కన కాలనీ 84వ సంవత్సరంలో వచ్చింది. మత్స్యకారులు ఏకుజామునేటంటే వస్తుంటారు రాళ్ళు రెప్పలతో, చాలా ఇబ్బందులు. ఎందుకంటే వలకెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకోరు, ఆ ముళ్ళు గుచ్చుకోవడం అయితేనేమి, ఈ రాళ్ళు గుచ్చుకోవడం అనేది చాలా బాధపడుతూ వేట చేసినటువంటి సందర్భాల్లో ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. దర్జాగా చక్కగా ఏకుజాముని వెళ్ళి వేట చేసుకుని చక్కగా హ్యాపీగా మనకి ఎన్ని చేపలు పడినా కూడాను ట్రాన్స్పోర్ట్ సదుపాయం కూడా ఈ రోడ్డు ఎంతో ఉపయోగకరంగా వస్తుంది. భవిష్యత్తులో మరింత డెవలప్మెంట్ పరంగా కూడాను రోడ్డు వస్తుంది. నా చిన్నప్పుడైతే ఎంతోమంది పర్యాటకులు ఈ రథసప్తమి రోజు వచ్చేవాళ్ళు. అప్పటికి బైపల్లి బీచ్ అనేది ఎవరికి తెలియదు. కాకపోతే రోడ్డు సదుపాయం లేకపోవడం బట్టే ఇది మారుమూల ప్రదేశంగా ఇది గుర్తింపు లేనటువంటి విధంగా తయారైపోయింది తప్ప భవిష్యత్తులో అక్కుపల్లి బీచ్ కంటే ఇది మరింత డెవలప్మెంట్ దిశగా ముందుకి వెళ్ళడానికి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా మేమందరం కూడా నా దిశగా కృషి చేస్తామని మనస్ఫూర్తిగా ఇక్కడ అధికారులందరినీ కూడాను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాను.